నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక గమ్మత్తుకరమైనటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. యాజ్ యూజువల్ మీకు తెలుసు. ఇక దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కానీ గల్లీలో ఒక తీరుగుంది కాంగ్రెస్, బీజేపీ వ్యవహారం. ఢిల్లీలో ఒక తీరుగుంది. ఢిల్లీలో నువ్వా నేనా అంటూ కొట్లాడడం, గల్లీకొచ్చే వరకు దోస్తానం చేయడం ఇక రేవంత్ పాయల్ శంకర్‌కే తెలుతది. పాయల్ శంకర్ గురించి మనం మాట్లాడతాం. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈయన ఎమ్మెల్యే పాయల్ శంకర్ మీద గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో లేకపోతే ప్రధానమైన మీడియాలో వస్తున్నటువంటి వార్తలు దగ్గర దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ పేరిట చనాకా కొరాటా దగ్గర ఉన్నటువంటి ఒక 10,000 ఎకరాల సేకరణ. అంతకంటే ముందు ఆయన భూ దాహానికో లేకపోతే భూ దందాకో లేకపోతే ఆయన అనుచరులతోటి కొంచెం తనాఖా పెట్టిన భూముల విషయంలో ఆయన స్వాధీనం. ఆ తర్వాత దానికి రేవంత్ రెడ్డి వంతపాడడం. ఆ తర్వాత రేవంత్ రెడ్డి అనుచరులు అక్కడ హెలికాప్టర్లతోటి తిరగడం. ఈరోజు అక్కడ ఉన్నటువంటి బార్డర్ విలేజెస్ ఆదిలాబాద్ బార్డర్ సంబంధించి జైనాథ్ మండల్ ఏదైతే చనాకా కొరాటా మనకు తెలుసు. చనాకా కొరాటా అంటే మీకు అక్కడ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఒక అది బాగా ఫేమస్ అది. అక్కడి నుంచి ఏంటంటే ఆ పంప్ హౌస్ చనాకా కొరాటా పంప్ హౌస్ గురించి మొన్ననే రీసెంట్గా ఈ ప్రభుత్వం 2026న దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేసింది. ఆ ఓపెన్ చేసే క్రమంలోనే అక్కడ ఒక 10,000 ఎకరాలకు హాయిగా ఇండస్ట్రియల్ పార్క్ పేరిట దోపిడీకి నడిచింది. ఇప్పటికే 2,200 ఎకరాలకు సంబంధించి జీవో వచ్చింది. ఇంకో 1000 ఎకరాలకు త్వరలోనే జీవో రాబోతుంది. నిజంగా దీనికి సంబంధించిన దాని మీద మీకు చెప్పాలి. వీళ్ళ ఇద్దరి దోస్తానం వల్ల అక్కడ ఏదైతే అటవీ భూములు పచ్చని అటవీ భూములు ఏ విధంగా అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి, దాని వెనక ఎంత పెద్ద కుట్ర దాగుంది. దాదాపుగా 500 కోట్ల రూపాయల స్కామ్ అది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే 2000 అంటే ఒక 20 ఏండ్ల కింద ఒక జిఎస్ ఇన్ఫాటెక్ అనే ఒక కంపెనీ ఏం చేసింది, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతుల దగ్గర 20,000కు 30,000 నుంచి కొనుగోలు చేసింది. దగ్గర దగ్గర 2,200 ఎకరాలు. దీనికి సంబంధించిన విజువల్స్ మీకు ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తా. జస్ట్ ఒకసారి చూడండి. అంటే మనం ఇగో ఇది ఈ భూములు, ఇది చనాకా కొరాటా ప్రాజెక్ట్. ఇంకో ఇది చనాకా కొరాటాకు సంబంధించిన ఎత్తిపోతల ఈ పంప్ హౌస్ అనమాట. ఇది పెనుగంగ. ఒక్క నిమిషం. ఇగో ఇదంతా పచ్చటి దాంతో ఇగో ఇది పెనుగంగ రివర్. మహారాష్ట్ర తెలంగాణని కలిపే పెనుగంగ రివర్. సరే చూడండి మొత్తం ఇది టోటల్గా ఈ భూముల మీద వీళ్ళ కన్ను అనమాట. టోటల్గా ఎవరిది? పాయల్ శంకర్. గత 20 ఏళ్ల నుంచి ఆయన దీని మీద పూర్తి స్థాయిలో తీసుకొని రైతుల దగ్గర ఉన్నటువంటి పట్టభూములు అయితేనేది లేకపోతే అవన్నీ తీసుకొని తన గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు ఆడుతున్నటువంటి ఆట ఇదే భూములు. ఒకసారి చూస్తున్నాయి. ఇది మనం ఎగ్జాక్ట్లీగా ఇది చనాకా కొరాటా దగ్గర ఉన్నటువంటి ప్రాంతం. ఇక విజువల్స్ ఒకసారి చూడండి మొత్తం. సున్నపురాయి కింద మ్యాంగనీస్, చాలా ఖనిజ సంపద, అటవీ సంపద, వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి ఇది. ఒకసారి మీకు మొత్తం ఎందుకంటే ఇది చూపించాలి. ఇది టోటల్గా 10,000 ఎకర్స్ సంబంధించినటువంటి ల్యాండ్. ఇది పెన్గంగ రివర్. ఇది చనాకా కొరాటాకు సంబంధించినటువంటి పంప్ హౌస్. ఒక నిమిషం. ఇది రీసెంట్గా ఈ భూములు ఆక్రమణ చేసుకుందామన్న తర్వాత వేసినటువంటి చిప్స్తో ఉన్నటువంటి రోడ్డు. ఇగో ఈ రోడ్డు ఒక అడవి దారిలో రోడ్డు. చనాకా కొరాటాకు సంబంధించిన ఇది పంప్ హౌస్ నుంచి ఇక్కడ వస్తుంది. ఇగో ఇది ప్రాజెక్ట్. ఇది బ్యారేజ్, చనాకా కొరాటా బ్యారేజ్. ఇగో ఇది పెనుగంగ మీద తెలంగాణ మహారాష్ట్ర కట్టినటువంటి ప్రాజెక్ట్ అనమాట. చనాకా కొరాటా 2 విలేజెస్. చనాకా అనేదేమో మహారాష్ట్రలో ఉంటుంది, కొరాటా అనేదేమో తెలంగాణలో ఉంటుంది. దీని మధ్యలో ఉన్నటువంటి కొరాటాకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇవంతా దగ్గర దగ్గర 10 ఎకరాలు. దగ్గర దగ్గర 10,000 ఎకరాలు. 10,000 ఎకరాలకు సంబంధించిన పూర్తి విజువల్స్తో పాటు మీకు చూపిస్తా. దీని వెనుక జరిగినటువంటి అసలు కథ ఏంది, కార్ఖాన ఏందని దాని మీద కూడా మీకు చెప్తా. ఇది పెనుగంగ ప్రాజెక్ట్ చూడండి ఎట్లా అక్కడ నుంచి ఇటు వెళ్ళిపోతుంటుంది. మన ఇది బరేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇది ఏదైతే చనాకా కొరాటాకు సంబంధించిన పంప్ హౌస్ ఇంచెలు ఎత్తేసి ఏదైతే పెనుగంగ మీద కట్టినటువంటి పెనుగంగ మీద గతంలో బీఆర్ఎస్ హయాంలో ఈ పంప్ హౌస్ని కట్టిర్రు. ఆ పంప్ హౌస్ కాస్త అది ఎక్కడి నుంచి వస్తుందంటే
అదే మీకు అది చెప్తున్నా అంటే ఒక ప్రాజెక్టు పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. పంప్ హౌస్ ప్రాజెక్ట్ కూడా అగమ్య గోచరంగా మారింది. ఇగో రైట్. ఇదంతా ఒకసారి మీకు చూపిస్తున్నా దీనికి సంబంధించిందండి. ఇది ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి మొత్తం ఏదైతే అది. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ జిఎస్ ఇన్ఫోటెక్ అనేటోళ్ళు ఇది 2200 ఎకరాలు అప్పుడు తీసుకున్నారు. తీసుకొని ఒక బ్యాంకుకు తనఖా పెట్టారు. ఆ బ్యాంకుకు తనఖా పెట్టిన తర్వాత ఏమైంది అంటే కొంతమంది రైతులకు సంబంధించిన దాంట్లో లీజ్ భూములు ఉన్నాయి ఇలా. ఆ తర్వాత పట్ట భూములు ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని పోయి వాళ్ళు ఒక కంపెనీకి ఒక బ్యాంకులో తనఖా పెట్టేసారు. ఈ తనఖా పెట్టేసే క్రమంలో ఈ పాయల్ శంకర్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుత పాయల్ శంకర్ దీనికి మధ్యవర్తిత్వం వహించింది అనమాట. ఇది ఎప్పుడైతే ఇది బ్యాంకులో పడిపోయిందో, బ్యాంకులో పడిపోయిన తర్వాత అది కాస్త ఈ జిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎన్సి నేషనల్ కంపెనీ ఎన్సిఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని చెప్పేసి ఇది దివాలా తీసింది. ఈ కంపెనీ దివాలా తీయడంతో బ్యాంక్ వాళ్ళు ఏం చేసిర్రు, ఇవి తనఖా పెట్టిన బ్యాంక్ వాళ్ళు ఏం చేసిర్రు, ఆక్షన్ వేసారు. ఆక్షన్లో ఒక బెంగళూరు కంపెనీ కమల్ ట్రేడర్స్ అని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారు దీన్ని. కమల్ ట్రేడర్స్ అని చెప్పేసి అయితే ఎప్పుడైతే ఈ 20 ఏళ్ల కింద ఈ మ్యూటేషన్ కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు ఏదైతే ఉందో మ్యూటేషన్ కాకపోవడం వల్ల ధరణి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల మళ్ళీ ఆ రైతులకే వచ్చింది. ఆ రైతులకు ధరణికి మళ్ళీ పట్టా వచ్చినప్పుడు స్టార్ట్ అయింది అసలు కథ. దానికి ఈడీ అటాచ్ అయింది. ఆ భూముల మీద అంతా రకరకాలు నడిచిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా పాయల్ శంకర్ ఎంటర్ కావడం, రైతుల్ని నయానో భయానో వాళ్ళని బెదిరించి 1250 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి, ఊరందరిది ఒక దారి అంటే ఉలిపికట్టది ఒక దారి అంటే ఓవైపు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మీద విచ్చలవిడిగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంటే పాయల్ శంకర్ మాత్రం ఎప్పుడు రేవంత్ రెడ్డిని పోవడం అనమాట. దీనికి సంబంధించిన దాని మీద ఏదైతే చెనాకా కొరాట ఏదైతే పంప్ హౌస్ ఓపెనింగ్ కోసం వీళ్ళు పోయిన తర్వాత హెలికాప్టర్ లేచింది. హెలికాప్టర్ లేవడంతో ఇక రాష్ట్రంలో ఎక్కడ భూములు కనపడితే అక్కడ అన్యాక్రాంతం చేయడం, అమ్మేయడం, లేకపోతే దాన్ని అది చేయడం చేస్తూనే ఉంటారు కదా రాష్ట్ర ప్రభుత్వం. ఇది అలవాటు కదా. ఆ అలవాటులో భాగంగానే ఈరోజు ఆ భూముల మీద పడ్డది. మొత్తం 6000 ఎకరాలని చెప్పేసి ఏం లేదు, దానికి ఆ భూములను తీసుకొని పోయి ప్రభుత్వ భూమి వీళ్ళైతే 20,000కో 30,000కో లక్ష రూపాయలకు ఉన్న భూమిని ఈరోజు ప్రభుత్వ ఖజానాకు ఓవైపు నన్ను పొట్టవలగా తిరిగితే ఒక్క పైస లేదు, నన్ను దొంగ లెక్క చూస్తున్నా, అక్కడ లెక్క చూస్తున్నానే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ 1250 ఎకరాలు ఏదైతే ఉందో ఎవరిది శంకర్కి సంబంధించినటువంటి అనుచరులు అనుకుందాం, అనుచరుల మీదనో బినామీలో ఇంకెవరో ఉంటారుగా, వీళ్ళందరి మీద 1250 ఎకరాలను కూడా చేసేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమంటుందని పారితోషికం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఈ 1250 ఎకరాలకు ఎంత 18 నుంచి 20 లక్షల మధ్య. 20 లక్షలు దీనికి ఆల్రెడీ జీవో స్టార్ట్ అయిందిగా, త్వరలోనే అయిపోద్ది. అందుకే అక్కడ పోయిన తర్వాత ఆయన పొగడడం, ఈయన పొగడడం, అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని పాయల్ శంకర్ ఆహా ఓహో అనడమే, పాయల్ శంకర్ అన్న చేయబట్టే నేను ఇక్కడ ఎయిర్పోర్ట్ పెడుతున్నాను ఏం చెప్పడం. దీని వెనుక అంతా ఉన్నటువంటి కుట్ర ఏంటంటే బీజేపీ కాంగ్రెస్, అటు పాయల్ శంకర్ ఇటు ఎవరైతే రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి దోస్తాన వల్ల ఈరోజు అక్కడ ఉన్నటువంటి పచ్చని అటవీ భూమి ఇండస్ట్రియల్ పార్క్ కాబోతుంది. నిజంగా అట్లాంటి ఇంతకుముందు మీకు విజువల్స్ మొత్తం చూపించిన నేను అయినా కూడా ఒకసారి వెనక ప్లే చేస్తా దాన్ని. ఇంతటి పచ్చటి భూములు, ఇంత పెనుగంగా లాంటి ఒక జీవనది, కోట్లాది రూపాయలు వెచ్చించి కట్టినటువంటి చెనాకా కొరాట బ్యారేజ్, అంతకంటే అద్భుతమైనటువంటి పంప్ హౌజు చెనాకా కొరాట పంప్ హౌజు, దానికోసమే అక్కడ స్థానిక రైతులు కొంత భూములు పోగొట్టుకున్నారు. ఇప్పుడిప్పుడే ఇక మేము ఆ బ్యారేజ్ ఓపెన్ అయితే మాకు నీళ్ళు వస్తాయి, వ్యవసాయం చేసుకుందాం అనే టైంలోనే ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పేసి తీసుకొని వచ్చి ఆట ఆడుతున్నటువంటి పరిస్థితి. కేవలం రాష్ట్ర ఖజానాకు గండి కొట్టి
తమ అనుచరుల పాయల్ శంకర్ అనే ఎమ్మెల్యే తన అనుచరుల చేతిలో ఉన్నటువంటి ఏదైతే ఈ 1250 ఎకరాలని ప్రభుత్వానికి అప్పచెప్పి నష్టపరిహారం పేరిట లక్షల్లో కోట్లలో తీసుకోవాలని ప్లాను. దానికి కమిషన్ల కోసం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఏం జరుగుతుంది నిజంగా? అక్కడ ఇండస్ట్రియల్ వస్తుందా? ట్రిబ్యునల్ ఒప్పుకుంటుందా? రివర్ ఫ్రంట్ ఒప్పుకుంటుందా అనేది పక్కన పెట్టి కేవలం అక్కడ ఉన్నటువంటి రైతులని మోసం చేసి ఏదో ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పేసి వాళ్ళకు కూడా భయం ఉంది. ఏ పార్క్ వస్తుంది ఇక్కడ? ఇండస్ట్రియల్ పార్క్ ఏం కడతారు? ఇండస్ట్రియల్ ఏం చేస్తారు? ఇథనాల్ పార్క్ అంటే వాళ్ళ పరిస్థితి ఏంది? అది పచ్చని భూములు, శివారు ప్రాంతాలు, పెద్ద ప్రభుత్వాలు కూడా పట్టించుకోవు. మరి వాళ్ళు ఎక్కడ పోయి బతకాలి? వాళ్ళ భూములు వదిలిపెట్టుకుని ఎక్కడ పోయి బతకాలనే దాని మీద విపరీతమైనటువంటి అక్కడ రైతుల్లో భయాందోళన నెలకొని వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. ఇదంతా వాళ్ళ అమాయకత్వాన్ని, బార్డర్లో ఉన్నటువంటి రైతుల అమాయకత్వాన్ని, వాళ్ళ ఏమంటారు దాన్ని, వారి యొక్క అంటే ఏం చేయలేని తనాన్ని ఆసరా తీసుకొని స్థానిక ఎమ్మెల్యే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ దాష్టికంలో దాదాపు 10,000 ఎకరాల అటవీ భూమి, అటవీ సంపద, ఖనిజ సంపద, మ్యాంగనీస్ ఉంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు. కింద కూడా దొరుకుతుంది, అది ఇది ఏ క్లాస్ మ్యాంగనీస్ అని చెప్పేసి. గతంలోను కూడా అదే దాంట్లో మైనింగ్ జరిగింది. ఆ మైనింగ్ జరిగిన తర్వాత కూడా కొన్ని ఆ మైనింగ్ కూడా చేయించింది కూడా స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు. ప్రధానంగా వాళ్ళిద్దరు పార్ట్నర్సే కలిపి చేసిరని చెప్పేసి కూడా అక్కడ వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి నిజంగా అటవీ సంపదని కాపాడడంలో అందరూ కూడా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది. అటవీ జాతిని కాపాడుకోవాలి. ఇలాంటి బార్డర్ విలేజ్లో ఉన్నటువంటి రైతులను కూడా కాపాడుకోవాలి. వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ వ్యవసాయాన్ని వాళ్ళు చేయాలి. కానీ ఇట్లాంటి ఇండస్ట్రియల్ పార్కులు ఎక్కడో బార్డర్లో పెట్టేసి మొత్తం పర్యావరణాన్ని నాశనం చేస్తాం, లేకపోతే ప్రజాధనాన్ని దోపిడీ చేస్తామంటే ఎవరు ఊరుకునే పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతానికైతే ఇది అక్కడ రైతులు చెప్తున్నటువంటి మాట. మరి దీని మీద ఏం జరుగుతుంది? మరి బీజేపీ కాంగ్రెస్ దోస్తానా వల్ల రైతు ఎంత ఆగమవుతాడు? మరి లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ఇటు పాయల్ శంకర్ మధ్యలో ఉన్నటువంటి ఈ ఒప్పందాల వల్ల ఎన్ని వందల ఎకరాల రైతులు నష్టపోతారు? అక్కడ నిజంగానే ఇండస్ట్రియల్ పార్క్ పడుతుందా? పడితే మరి దానికి ఎవరెవరు ఒప్పుకుంటారు ఏం కథ దాని మీద కాలమే సమాధానం చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.